మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, దీని ప్రభావం ఎట్లా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. మాట్లాడదాం సార్తో. శ్రీనివాస్ గారు, ఈ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దక్షిణ అండమాన్ సమీపంలో ఉన్నటువంటి ఇది ఇంకా బలపడే అవకాశం ఎక్కువ కనిపిస్తుందా? 22 తారీఖున మనకి మలక్కా స్ట్రైట్ దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. 23 తారీఖుకి అది కొంచెం ఇంటెన్సిఫై అయ్యి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ రోజు మార్నింగ్ కి మరికొంత బలపడి వాయుగుండంగా కూడా బలపడింది. అయితే ఇది ఏర్పడిన ప్రదేశం నుంచి పెద్దగా మూమెంట్ అయితే లేదు ప్రస్తుతము. ఇది కొంచెం హయ్యర్ లాటిట్యూడ్స్ లోకి వస్తే కానీ కరెక్ట్ గా ఇది తూర్పు తీరాన్ని ఎక్కడ తాగుతుంది అన్నది ఇంకా స్పష్టత అయితే రాలేదు. ప్లస్ ఈ శీతాకాలంలో వచ్చే తుఫాన్లకి ఏమిటంటే ముఖ్యంగా ఈ సముద్ర జలాల యొక్క టెంపరేచరు, దానికి అనుకూలమైన టెంపరేచర్ అప్ టు 50 మీటర్స్ డెప్త్, మోర్ దాన్ 26 డిగ్రీస్ ఉండాలి. అట్లా లేని పరిస్థితిలో ఒక్కొక్కప్పుడు సిస్టమ్స్ వీకెండ్ కూడా అవుతుంటాయి, పెద్దగా మూమెంట్ కూడా ఉండదు. ఈ సిస్టమ్ కి లోవర్ లాటిట్యూడ్స్ లో కొంచెం అనుకూల పరిస్థితులు ఉండి ఆల్రెడీ వాయుగుండం వరకు రూపొందింది, కానీ అప్పర్ లాటిట్యూడ్స్ లోకి ప్రవేశించడానికి ఇంకా పూర్తిగా అనుకూల పరిస్థితులు లేనందున గత 4 రోజుల నుంచి ఇంచుమించు అదే పరిస్థితి, అదే ప్రదేశంలో ఇంచుమించుగా ఒక 400-500 కిలోమీటర్ల దూరం అటు ఇటుగా అక్కడే కొనసాగుతూ వస్తుంది. అయితే ఇది మరింత ముందుకు వెళ్ళిన తర్వాత మనకి తూర్పు తీరాన్ని ఎక్కడ తాగుతుంది అన్న దానికి ప్రస్తుతం వివిధ మోడళ్లు అంచనాలు విభిన్నంగా ఉన్నాయి. కొన్ని మోడల్స్ అయితే మనకి తీరానికి చాలా దూరంగా సుమారు 600-700 కిలోమీటర్ల దూరం నుంచి మూవ్ అయిపోయి బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోయే సిచ్యుయేషన్ చూపిస్తుండగా, మరికొన్ని మోడల్స్ మటుకు మనకి తీరానికి ఆనుకుని, మనకి ఆంధ్ర కోస్తా తీరానికి ఆనుకుని పోయే పరిస్థితి చూపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇంకా క్లియర్ పిక్చర్ అయితే రాలేదండి. అందుకని ఎప్పటిలోగా క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది సార్? మూమెంట్ కూడా అంతగా లేదంటున్నారు, దిశను కూడా మార్చుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇది క్లారిటీ రావాలంటే ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఇది క్లారిటీ రావడానికి మరొక 48 అవర్స్ టైం పడుతుందండి. ఇది కొంచెం హయ్యర్ లాటిట్యూడ్స్ లోకి మూవ్ అయితే తప్పించి దీని గురించి మనము, అందుకని ఇంకా ట్రాక్ కూడా మామూలుగా డిప్రెషన్ అయిన తర్వాత ట్రాక్ ఇస్తాము. ఈసారి ఇది మూమెంట్ లేకుండా 4 రోజులు బట్టి అదే పరిస్థితిలో ఉంది. హయ్యర్ లాటిట్యూడ్స్ లో అంత అనుకూల పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. సో దీనికి మనకి ఎక్కడ తాగుతుందన్న దానికి ఇంతవరకు స్పష్టత రాలేదు. మరొక 48 అవర్స్ ఇది కొంచెం మూవ్ అయ్యి మనకి అప్పర్ లాటిట్యూడ్స్ లోకి వచ్చినట్టయితే అసలు నిజంగా బలపడుతుందా, అక్కడే వీకెన్ అయిపోతుందా, లేకపోతే తూర్పు తీరాన్ని ఎక్కడ తాగుతుందా అన్న దాని మీద క్లారిటీ రావడానికి ఇంకొంచెం సమయం పడుతుందండి. ఇప్పుడు ఒక సీనియర్ వాతావరణ అధికారిగా మీరు ఎన్నో అల్పపీడనాలు చూసుంటారు, వాయుగుండంగా బలపట్టాలు, తుఫానుగా మాటలు, ఇవన్నీ చూసుంటారు. ఈ ప్రస్తుతం దీని కండిషన్ చూస్తుంటే అది ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది మీ అంచనా? ఇది అంటే ప్రస్తుతం ఇప్పుడు 4 రోజులుగా ఇంచుమించు అదే ప్రదేశంలో కొనసాగుతోంది. అంటే ఏంటంటే అప్పర్ లాటిట్యూడ్స్ లో అంత అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. కొన్ని మోడల్స్ లో ఏం సూచిస్తున్నాయంటే ఇంచుమించుగా ఇది సముద్రంలో వీకెన్ అయ్యే పరిస్థితి చూపిస్తుంది. అయితే మనకి తమిళనాడు దక్షిణ తీరానికిను శ్రీలంకకి మధ్యలో మరొక సిస్టమ్ తయారవుతోంది. అది ఈ రోజు అల్పపీడనంగా మారింది. రాగల 4 రోజుల్లో అది కొంచెం బలపడి ఇటు ఉత్తర దిశగా ప్రయాణం చేసి దక్షిణ కోస్తా తీరం దగ్గరికి చేరుకునే అవకాశం కనపడుతుంది. ఈ సిచ్యువేషన్ బట్టి వర్షాలు ఎట్లా పడే అవకాశం సార్? వర్షాలు కురిసే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఈ రెండులో బట్టి చూస్తే యాక్చువల్గా అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ మన తమిళనాడు దక్షిణ తీరంలో ఉన్న శ్రీలంకకి మధ్యన ఉన్న అల్పపీడనం కొంచెం బలపడి పైకి వచ్చినట్టయితే మనకి ఆల్రెడీ దక్షిణ కోస్తా ఆంధ్రకి ఈ సీజన్ లో మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో తమిళనాడులో రేంజ్ పడతాయి. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ అంటే నెల్లూరు, చిత్తూరు, మన ఈ తమిళనాడుకి ఎడ్జసెంట్ గా ఉన్న డిస్ట్రిక్ట్స్ లో కూడా ప్రిన్సిపల్ రైనీ సీజనే ఇది. సో అక్కడ ఇటువంటి సిస్టమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో న్యాచురల్ గానే ఇప్పుడు ఈ రోజు నుంచి 5, 6, 7 రోజుల్లో ఈ సిస్టమ్ బలపడి ఆ ప్రాంతంలో వర్షాలు పడే పరిస్థితి ఉంది. తెలంగాణలో అయితే మనకి ఇప్పుడు అండమాన్ సముద్రం దగ్గర ఉన్న సిస్టమ్ కనుక బాగా బలపడి వచ్చి మనకి కోస్తా ఆంధ్ర తీరానికి క్లోజ్ గా మూవ్ అయినట్టయితేనే మనకి తెలంగాణలో రేంజ్ కి అవకాశం ఉంటుంది. సో రాగల 7 డేస్ కి యాజ్ ఆఫ్ నౌ మనం తెలంగాణలో ఎటువంటి రెయిన్ అలర్ట్ ఆర్ హెచ్చరికలు, వార్నింగ్స్ కానీ పెట్టలేదండి. అంటే ఇది బాగా బలపడి
బలపడి అండమాన్ సమీపంలో ఉన్నది 48 అవర్స్లో క్లారిటీ వస్తున్నారు. ఒకవేళ బలపడితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలకి ఛాన్స్ ఉందంటారు. బలపడిన తర్వాత దాని ట్రాక్ ఎటువంటుంది అన్న దాన్ని బట్టి ట్రాక్ కూడా ఇప్పుడు తీరానికి దూరంగా మూవ్ అయిపోతాయి. కొన్ని 4-5 కిలోమీటర్ల దూరానికి దూరంగా ఉండి మనకి ఇటు నార్త్ ఈస్ట్ కి మూవ్ అయిపోయినట్టయితే అప్పుడు కూడా అసలు ఏమాత్రం ప్రభావం ఉండదు. ఓన్లీ తీరానికి క్లోజ్ గా వచ్చి లేదా తీరాన్ని మనకి ఆంధ్ర కోస్తాలో దాటితేనే మనకి ఏ ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం మా మోడల్స్ ఏవి కూడా ఆ రకంగా చూపించడం లేదు. మనకి ఆంధ్ర కోస్తా తీరానికి దగ్గరగా వచ్చినట్టు కానీ, లేదా ఆంధ్ర కోస్తా తీరాన్ని దాటినట్టు గానీ ప్రస్తుతం ఐఎండీ మోడల్స్ అయితే సూచించడం లేదు. అందుకని ప్రస్తుతం మనం ఎటువంటి రెయిన్ అలర్ట్ గానీ, వార్నింగ్స్ కానీ ఏమీ పెట్టలేదండి. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు గాలులు వీచే అవకాశం ఉంటుందంటారా? ఇది దగ్గరకు వస్తున్న కొద్దీ గాలుల ప్రభావం ఉంటుందంటారా? గాలులు కూడా మనకి ఇది కోస్ట్ కి క్లోజ్ గా వచ్చినప్పుడే ఉంటుంది. మనకి 400-500 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళిపోయినట్టయితే పెద్దగా గాలులు కూడా అవకాశం ఉండదు. దానివల్ల ఏంటంటే మనకి ఉన్న మాయిశ్చర్ కూడా ఆ సిస్టమ్ లోకి వెళ్ళిపోయి కొంచెం డ్రై వెదర్ వచ్చేసి మళ్ళీ మనకి నార్త్ నుంచి మొన్నటి వరకు మనం చూసాం కోల్డ్ వేవ్ సిచ్యుయేషన్. మనకి ఉత్తరాది నుంచి గాలులు వచ్చి చలిగాలులు వచ్చి దానికి తోడు మనకి క్లౌడ్లెట్స్ నైట్స్ ఉండటం వల్ల లాస్ట్ 10 డేస్ కూడా మనం కోల్డ్ వేవ్, సివియర్ వేవ్, కూల్డ్ వేవ్ పరిస్థితులు చూసాము. ఎప్పుడైతే ఇక్కడ అల్పపీడనం ఏర్పడిందో మనకి న్యాచురల్ గా విండ్ డైరెక్షన్స్ మారిపోతాయి. సో నార్దర్న్ విండ్స్ మనకి ఒక 3-4 రోజుల నుంచి కట్ ఆఫ్ అయిపోయి మనకి తూర్పు వైపు నుంచి అలాగే ఆగ్నేయ దిశ నుంచి గాలులు మనకి ఆంధ్రప్రదేశ్ లోకి, తెలంగాణలోకి ప్రవేశించడంతో ఇవి మాయిశ్చర్ తో కూడుకున్న గాలులు ఉంటాయి. ఈ మాయిశ్చర్ తో కూడుకున్న గాలుల వల్ల టెంపరేచర్స్ పెద్దగా పడవు. మనకి అందుకని నైట్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ కోల్డ్ వేవ్ సిచ్యుయేషన్ లేదు. మనకి 14 నుంచి 21 డిగ్రీస్ వరకు మినిమం టెంపరేచర్స్ నడుస్తున్నాయి. సో ఈ సిస్టమ్ కనుక దూరంగా మూవ్ అయిపోయినట్టయితే మన దగ్గర మళ్ళీ మాయిశ్చర్ అంతా తగ్గిపోయి మళ్ళీ నార్దర్లీ విండ్స్ ప్రవేశించి చలి పెరిగే అవకాశం ఉంటుంది. అది ఒక 4-5 రోజుల తర్వాత అటువంటి సిచ్యుయేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే ఒక 24 నుంచి 48 గంటల్లో ఈ సిస్టమ్ ఎటుపోతుంది, ఇది బలపడుతుందా లేదా అన్నది మనకి పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాత మనం దాని గురించి ఫర్దర్ ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. చూద్దాం సార్, నెక్స్ట్ అది ఎట్లా ఉంటుందనేది కూడా క్లారిటీ వస్తుంది కదా 48 అవర్స్లో. మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.